అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. సత్యస్వరూపుడు, ధర్మరక్షకుడు శ్రీరాముడు. మన సనాతన సంప్రదాయం జీవ చైతన్యాన్ని, ఉనికిని, గమ్యాన్ని నిర్దేశించే 4 ప్రధాన లక్ష్యాల్ని చెప్పింది. అవే ధర్మ, అర్థ, కామ మోక్షాలు. ఈ పురుషార్థాలు వ్యక్తిగత సౌకర్యానికే కాక సామాజిక స్థిరత్వానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి పునాదులుగా నిలుస్తాయి. వీటిని పాటించిన వారు ఉత్తములు. మానవ పరిమితులకు లోబడి ఉంటూనే అత్యున్నత విలువల్ని పాటించి తనను తాను దైవంగా మలుచుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఈ దైవాన్ని ఊరూరా ప్రతి గ్రామంలో కూడా వారి యొక్క గుడి ఉండాలనే సంకల్పంతో కొన్ని సంస్థలు ముందుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా నిర్మిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా గాదెలదిన్నె గ్రామంలో ఇలా రామ నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత రాముణ్ణి ప్రతిష్ఠించడం జరుగుతుందన్నమాట, సీతా సమేత. ఇక్కడ ధ్వజారోహణ కూడా జరుగుతుందండి. ఈ దృశ్య కావ్యాన్ని చూస్తూ రామాయణంలోని కొన్ని మంచి మాటలను చెప్పుకుందాం. రాముడు దశరథుడి కోసం వనవాసానికి వెళ్ళాడు. సీతమ్మ రాముడి కోసం అరణ్య మార్గం పట్టింది. రాముడు రాజధర్మాన్ని పాటించాడు. సీతమ్మ దాంపత్య ధర్మాన్ని అనుసరించింది. ఎంచుకున్న మార్గాలు వేరైనా ఇద్దరూ సత్యవ్రతులే. రామాయణం ఓ పరాక్రమవంతుడి ప్రయాణమే కాదు, దాంపత్య ధర్మానికి కట్టుబడిన ఓ ఇల్లాలి విలువల యాత్ర కూడా. కాబట్టే వాల్మీకి మహర్షి రామకథను సీతాయాచరితం మహత్ అని పిలిచాడు. అవని నుంచి మిథులకు, మిథుల నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అరణ్యం నుంచి లంకకు, లంక నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అంతిమంగా అవనిలోకి. సీతామాత సుదీర్ఘ యాత్ర ఇది. రామాయణం రాముడి ప్రయాణమే కావచ్చు, కానీ ఆ ప్రస్థానంలో అతని పక్కన సీతమ్మ కూడా ఉంది. దారి పొడవునా రాళ్ళు రప్పలు దాటుకుని, కుట్రలు కుతంత్రాలు తట్టుకుని తానేమిటో చాటుకుంది. ఆది కావ్యంలో సీత ఓ పరిపూర్ణ నాయిక, నమ్మిన విలువలకు కట్టుబడిన పట్టుదల కలిగిన వనిత. నిగ్రహంలో విగ్రహంలో రాముడికి దీటైన పాత్ర. అంతఃపురంలో ఉన్న, అడవులకు వెళ్ళిన, అశోకవనంలో బందీగా బతుకుతున్న, వాల్మీకి ఆశ్రమంలో అతిథిగా తలదాచుకున్న సీతమ్మ మది నిండా మనువాడిన వాడి ఆలోచనలే. రాముడికి కూడా సీత అంటే అపారమైన ప్రేమ. రామచంద్రుడి కోసం అడవుల బాట పట్టిన గొప్ప ఇల్లాలివి నువ్వు అంటూ సాధ్వి అనసూయ ప్రశంసించినప్పుడు, రాముడు సార్వభౌముడు కాకపోయినా ఆ స్థానంలో ఓ నిరుపేద ఉన్నా నేను ఇలానే స్పందించేదాన్ని. భార్యగా ఇది నా కర్తవ్యం అని స్థిరంగా పలికింది సీతమ్మ తల్లి. అశోకవనంలోని సీత శోకదేవత కాదు, దుఃఖిస్తూను కూర్చోలేదు. ఓ యోధలా ఆలోచించింది, ధీరలా ప్రవర్తించింది. రావణం భజ భర్తారం, రావణుడిని భర్తగా స్వీకరించు అంటూ అసురకాంతులు బెదిరించిన ప్రతిసారి నిర్భయంగా బదులిచ్చింది. ఆ నీచుణ్ణి ప్రేమించడం కాదు కదా, ఎడమి కాలుతోనూ తాకను, నిలువున చీల్చిన, ముక్కలుగా నరికిన, నిప్పుల్లో తోసిన నా నిర్ణయం మారదు అని స్థిరంగా చెప్పింది ఆ తల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే సీతమ్మ తల్లి గురించి ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి. రామాయణంలోని సీతమ్మ తల్లి పాత్ర ప్రతి స్త్రీ కూడా ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది. అలాగే రామాయణంలోని సుందరాకాండ, సుందరాకాండలో ప్రధాన పాత్రధారి ఆంజనేయుడు. రామకార్య సాధన కోసం లంకకు చేరి సీతాన్వేషణ చేయడం, ఆమెకు రామ సందేశం అందించడం, రావణ బలాన్ని అంచనా వేయడం, తిరిగి క్షేమంగా రావడం, ఇవన్నీ ఒకే వ్యక్తి సాధించిన అపూర్వ కార్యాలు. ఈ మహాకార్యాలు ఆంజనేయుడి శక్తి వల్ల మాత్రమే కాదు, ఆయన వివేకం, సంయమనం, వినయం, విధేయతల వల్ల సాధ్యమయ్యాయి అన్నమాట. శక్తికి శీల సంపద తోడైతే అది సుందరమవుతుందని ఈ కాండ బోధిస్తుంది. సుందరకాండ ఆత్మవిశ్వాసం, ధర్మపాలన, శరణాగతి అనే 3 ప్రధాన సందేశాలు ఇస్తుంది. నేను చేయగలను అనే నమ్మకం లేకపోతే ఎంతటి శక్తి ఉన్నా అది నిరుపయోగమే. సముద్రాన్ని దాటే ముందు ఆంజనేయుడికి తన శక్తిని మరొకరు గుర్తు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి మనలోని సామర్థ్యాన్ని మనమే మర్చిపోతాం. అలాంటప్పుడు సరైన ప్రేరణ లభిస్తే అసాధ్యమని అనుకున్నదే సాధ్యమవుతుంది. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దానిపైనే దృష్టి పెట్టి నమ్మకంతో, పట్టుదలతో ముందుకు సాగినప్పుడు విజయం తథ్యం అని చెప్తుంది రామాయణంలోని శబరి పాత్ర.
ఆశ్రమంలో ఒంటరిగా గురువు మాటే వేదంగా మది నిండా భక్తి నింపుకొని రామయ్యను చూడడమే జీవితాశయంగా శబరి కాలం గడిపేది. ఆయన వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉండాలని రోజూ ఆశ్రమాన్ని శుభ్రం చేసేది. పూలు, పట్టు తేనె, రకరకాల పండ్లు తెచ్చిపెట్టేది. ఇలా ఏళ్లు గడిచిపోయాయి. రామయ్య రానే లేదు. వృద్ధాప్యం ముందుకొచ్చింది. శరీరం వంగిపోయింది. చూపు మందగించింది. అయినా శబరి తన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. భక్తి సడలలేదు. ఎదురుచూపులు వీడలేదు. ఆ నీలమేఘశ్యాముణ్ణి ఎప్పుడెప్పుడు దర్శిస్తానా అని ఆరాటపడేది. చివరికి కబంధుడి నోట శబరి గురించి విన్న రాముడు మాతంగముని ఆశ్రమానికి వెళ్తాడు. రామయ్య దర్శనం కోసం ప్రాణాలు నిలుపుకొని ఉన్న ముసలి వగ్గు శబరికి ఆయన్ను కనులారా చూడడానికి చూపు సరిగా ఆనలేదు. తడిమి తడిమి చూసి తన్మయురాలైంది. ఆప్యాయంగా పండ్లు తినిపించి ధన్యురాలైంది. ఇలా చెప్పుకుంటే రామాయణంలోని అనేక కావ్యాలు, అనేక విషయాలు మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, కుటుంబ విలువలు ఎలా పాటించాలి అనేవి తెలియచేస్తుంది రామాయణం. మన పిల్లలకు కూడా రామాయణం గురించి తెలియచెప్పాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ధ్వజస్తంభాన్ని నిలుపుతున్నారు. ఎంత బాగుందో చూడటానికి. కనులారా నేను వెళ్ళి చూడలేకపోయాను. సింధు అటెండ్ అయింది ఆ రోజు. సింధు వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా వీడియో షూట్ చేసిందనమాట. మీరు కూడా ఇవన్నీ చూసి రామయ్య తండ్రిని దర్శించుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు రామయ్య తండ్రిని కూడా ప్రతిష్ఠించున్నారు లోపల. రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, లక్ష్మణులతో సహా స్వామివారి దర్శనం కూడా మీరు కూడా చేసుకోండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఉంటానండి. థ్యాంక్ యూ.